#ask Dr. John Arts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి ప్రదీప్ 3685. సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫ్రంట్ లైన్ చేయించుకున్నాను. 1.5 years అయింది, 1.5 year అయింది. నేను నోటీస్ చేసింది నా కండిషన్లో వెనెవర్ ఐ యూజ్ టాపికల్ మినాక్సిల్ కొన్ని రోజులకి నా గుండెదడ పెరిగినట్టు అనిపిస్తుంది. సో స్టాప్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అగైన్ హార్ట్ రేట్ పెరిగినట్లు అనిపించింది. ఇలా 2-3 times గమనించాను. అందుకే ఇంకా స్టాప్ చేసేసాను. ఎందుకు ఇలా అవుతుందో కొంచెం చెప్పండి. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని అరౌండ్ 1.5 year అయిపోతుంది, మినాక్సిల్ వాడుతూ ఉన్నారు. బట్ ఈ మధ్య మీరు నోటీస్ చేసింది ఏంటి అంటే మినాక్సిల్ వాడుతున్నప్పుడు కొంచెం గుండె దడ పెరిగినట్లు అనిపిస్తుంది. స్టాప్ చేశారు, మళ్ళీ కొన్ని రోజులతో వాడితే మళ్ళీ అలా పెరుగుతుంది. ఇలా గుండె దడ లేదా పాల్పిటేషన్స్ లేదా గుండె కొట్టుకున్నట్టు మనకే తెలియడం అనేటువంటిది మినాక్సిల్లో రేర్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ లో ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరు మినాక్సిల్ వాడడం కనుక పూర్తిగా ఆపేస్తే ఇలా గుండె దడ కానీ గుండె కొట్టుకున్నట్టు మనకు తెలియడం కానీ ఏమాత్రం జరగదు. మీకు ఇలా జరగడానికి కారణము కేవలం మినాక్సిల్ వల్ల వచ్చే రేర్ సైడ్ ఎఫెక్ట్ మీకు రావడం మాత్రమే. సో మినాక్సిల్ ఎప్పుడైతే రిపీటెడ్గా వాడడం వల్ల సిస్టమిక్గా ఏమన్నా కొంచెం అబ్జర్వ్ అయింది అనుకోండి, అటువంటిప్పుడు ఇలాంటి చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మినాక్సిల్ వాడడాన్ని స్టాప్ చేయడం. మినాక్సిల్ ప్లేస్లో రిడెన్సిల్ కావచ్చు, ప్రోకాపిల్ కావచ్చు, లేకపోతే మీ స్కాల్ప్ కండిషన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో అటువంటిది ఇమీడియట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ కానీ మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికేషన్ వాడడం.